అంత్య దినములకు అవసరమైన పత్రికలు. అందరూ పలుకుతారా? మన అంశం ఏంటి? అంత్య దినములకు అవసరమైన పత్రికలు. మనము చివరి దినాల్లో ఉంటున్నామని దేవుని వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం. కనుక ఈ దినాల్లో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే పేతురు భక్తుడు రాసిన 2 పత్రికలు మనం బాగా ధ్యానించాలి. వాటి సారాంశం వంట పట్టించుకోవాలి. నిన్నటి దినాన 6 పాఠాలు 3 కూడికల్లో మనం వినగలిగాం. నిన్నటి దినాన మొదటి పత్రికలో అలా సంచరించాము. ఈ దినాన 2వ పత్రికలో మనం కలియదిరుగుదాం, సంచరిద్దాం, పరిశోధిద్దాం. మంచిది. నిన్న మనం నేర్చుకున్న 6 పాఠాల పేర్లు వరుసగా చెప్తే సంతోషిస్తాను. మొదటిది అవసరమైన శ్రమలు, రెండోది అన్యాయపు శ్రమలు, మూడవది అపనిందల శ్రమలు, నాలుగవది అగ్ని వంటి శ్రమలు, ఐదవది అల్పకాల శ్రమలు, ఆరవది అనుభవ ఫలం. చాలా సంతోషం. మీరు జాగ్రత్తగా వింటున్నారు, వాటిని స్వీకరిస్తున్నారు, మరలా గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషం. వరుస క్రమములో 7వ పాఠం చెప్పండి. 7వ పాఠము అనుభవ జ్ఞానము. చెప్పండి, అనుభవ జ్ఞానము. పేతురు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 7వ పాఠం అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానం. 7వ పాఠం పేరు అనుభవ జ్ఞానము. ఈ మాటను విడగొడితే 2 పదాలు కనిపిస్తాయి. ఒకటి అనుభవము, రెండోది జ్ఞానము. జ్ఞానము అనేది థియరీ, అనుభవం అనేది ప్రాక్టికల్స్. కనుక మనకు జ్ఞానం ఉండటము అవసరమే. అయితే అది అనుభవములోకి తెచ్చుకొనకపోతే అది ఒక థియరీగా మిగిలిపోతుంది. అనుభవము లేని జ్ఞానము ప్రయోజనకరంగా ఉండదు, అది వ్యర్థమైపోతుంది. జ్ఞానము సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని అనుభవంలో పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం. అలాగే దేవుని సేవలో కూడా జ్ఞానము వేరు, అనుభవ జ్ఞానము వేరు. ఉదాహరణకు యవ్వన సేవకులకు, వృద్ధ సేవకులకు తేడా ఉంది. ఏంటి చెప్పండి? యవ్వనులకు అనుభవము తక్కువ, వృద్ధులకు అనుభవము
ఎక్కువ. కనుక కొన్నిసార్లు వయస్సుతో పాటు కొన్ని విషయాల్లో అనుభవం అనేది మనకు వస్తూ ఉంటుంది. నేను ఒక ఉదాహరణ మీ జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి సంఘములో ఒక యవ్వనస్తుడు సేవ తర్ఫీదు పొందుతూ ఉన్నాడు. ఆదివారం వస్తే ఒక బ్రాంచ్ చర్చికి పల్లెటూరులో ఆ యవ్వనస్తుని పంపించారు. అది ఒక చిన్న షెడ్డు లాగుంది. ఇలాంటి పుల్పిట్ కూడా లేవు. అప్పుడప్పుడే కొద్దిమంది సమకూడుతున్న సంఘం అది. ఈ యవ్వనస్తుని పంపిస్తే యవ్వనస్తుడు బాగా సిద్ధపడినాడు, పేపర్లో బాగా రాసుకున్నాడు. కనుక వెళ్ళి వాళ్ళ మధ్య నిలబడి మొదలు పెడుతున్నాడు. అతడు సిద్ధపడిన అంశం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రభు రాకడ గురించి చక్కగా సిద్ధపడి ఇట్లా వారి మధ్యలో నిలబడ్డాడు. పుల్పిట్ కూడా లేదు. ఇక ప్రార్థన చేసుకొని వాక్యం విందామని చెప్పి మొదలుపెట్టేసరికి తాను బాగా సిద్ధపడి రాసుకున్న పేపర్ కనపడలేదు. ఇక మైండ్ బ్లాంక్ అయిపోయింది. సరే గుర్తొస్తుందేమో అని చెప్పి ఇక మొదలు పెట్టాలి కదా. నిలబడి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎదురు కూర్చున్న వాళ్ళు ఇట్లే వింటున్నారు. త్వరగా వస్తున్నా అంటే ఇట్లా ఇక తర్వాత జ్ఞాపకం రావట్లా. ఇక అదే ఆవేశంతో వస్తున్నాను, త్వరగా వస్తున్నానని చెప్పి ఇట్లా కాళ్ళు లేపి వేళ్ళ మీద నిలబడేసరికి బ్యాలెన్స్ తప్పి ఎదురుగున్న ముసలా మీద పడినాడు. పడేసరికి ఆమె సంపితివి నాయనో అని చెప్పి ఆమె కింద పడింది. ఈ అబ్బాయి కింద పడినాడు. వెంటనే క్షమించు, పొరపాటు అయిపోయింది అని అంటే అవ్వ ఏమనిందంటే, నీదేం తప్పు లేదు నాయనా అని అంది. ఏమి ఇట్లంటావు, నాదేం తప్పు లేదంటే, దాంక నుంచి నువ్వు అంటనే ఉన్నావు నేను త్వరగా వస్తున్నానని. నేనే పక్కకు జరిగింటే సరిపోయిండేది, నాదే లేనైనా తప్పని చెప్పి ఆ కుర్రాడు, నీకు ఇట్లా అర్థమైంది ఆ వాక్యం, నేనేమో ప్రభు త్వరగా వస్తున్నాడని నేను ప్రయత్నం చేస్తుంటే చెప్తుంటే ఆమె చూడండి ఏమనుకుంటుందో. ఇందాక నుంచి నువ్వు అంటనే ఉన్నావు నాయన, నేనే పొరపాటు అయిపోతే పక్కకు జరిగింటే బాగు. చూడండి, అబ్బాయికి జ్ఞానం ఉంది కానీ ఏం తక్కువైంది, అనుభవం తక్కువై. పేపర్ మాయమైనా కనబడకపోయినా మేనేజ్ చేయాలి ప్రసంగం అంటే ఏం పనికి వస్తుంది చెప్పండి? అనుభవం. నా అనుభవం చెప్తాను. దేవుని కృపను బట్టి దాదాపు 37 ఏండ్లుగా సేవలో ఉన్నాను. ఇక ఆరంభంలో నా కష్టాలు దేవునికి తెలుసు. ప్రసంగం సిద్ధపడాలన్నా, ఒక వాక్యం ఇవ్వాలన్నా సరే. ఒకసారి ఒక ఊరి వారు పిలిచారు, సార్ యవ్వనస్తుల కోడికలు 2 రోజులు పెడుతున్నాం, మీరు వచ్చేయాలి అని చెప్పి. కనుక నేను సీరియస్గా సిద్ధపడి వెళ్ళాను. 4 ప్రసంగాలు సిద్ధపడి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళి ఇంకా కూడికలో ప్రవేశించి స్టేజ్ ఎక్కి నిలబడి చూస్తే ఆ మందిలో ఒక్క యవ్వనస్తుడు లేడు, ఒక్క యవ్వనస్తురాలు లేరు. ఎవరున్నారంటే అందరూ ముసలోళ్ళు ఉన్నారు. యవ్వనస్తుల కూడికలో అందరు ఎవరున్నారు? ముసలోళ్ళు ఉన్నారు.
అందులో కొంతమంది ముందు వరుసలో పండ్లూడిపోయిన వాళ్ళు కూర్చున్నారు. ఇంకా వాళ్ళు నన్ను చూసి ఇట్లా 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 అంటుంటే ఇక ఏడుపు ఒకటి తక్కువైపోయింది. ఇప్పుడు నేను సిద్ధపడింది ఎవరి కోసం? యవ్వనస్తుల కోసం. అక్కడ ఉన్నది ఎవరు? పండు ముసిలోళ్ళు. ప్రియులారా, అక్కడ అనుభవం పనికొచ్చింది. అదే అంశమును ముసిలోళ్ళ కొరకు తిప్పుకొని 2 రోజులు 4 పాఠాలు చెప్పాల్సి వచ్చింది. దేవుని పరిశుద్ధాత్ముడు నాకు సాయం చేయగా నేను అలా దాన్ని అనుభవంతో ఏదైనా అనుభవం అనేది చాలా గొప్పది కనుక మొత్తం మీద 2 రోజులు అది ముగించుకొని సంతోషంగా తిరిగి వచ్చాను. జ్ఞానము ఒక ఎత్తు అయితే ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి? అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానము అనుభవంగా మారుతుందో దాన్ని ఏమంటారు చెప్పండి? అనుభవ జ్ఞానం. ఇంకొక యవ్వనస్తుని గురించి చెప్తాను నేను. సేవలోనే ఆయనకు ప్రసంగం ఇస్తే కుర్రాడు ఇట్లా నిలబడి సిద్ధపడినాడు. బాగా తను సిద్ధపడిన భాగం ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనేదాన్ని సిద్ధపడినాడు. పేపర్లో బాగా రాసుకున్నాడు. సరే, తీరా అక్కడికి వచ్చి నిలబడేసరికి ఆ పేపర్ కనపడలే. ఇక చూడండి, అటు ఇటు చూస్తున్నాడు. చూస్తూ తన్ను తాను అంతవరకే గుర్తుండిపోయింది. ఇంకా మిగిలింది రావట్లే. తన్ను తాను అందరి వైపు చూస్తున్నాడు. ఇదేంటి పిల్లగాడు తను అంటాడు ఇక్కడ నిలబడి అని అందరు ఇట్లా చూస్తుంటే, ఇక సహోదరులు కూర్చున్న ఒక ఆయనకు కోపం మండిపోయింది. ఏంటి అందరు నిలబడి తను అంటున్నాడని ఆయన లేచి తన్ను చూద్దామని చెప్పి ఆయన లేచాడు. అప్పుడే కుర్రాడు, అన్న నా ఉద్దేశం అది కాదన్నా. మరేంటా ఇందాక నుంచి చూస్తున్నాను తను అంటే, కాదన్నా నేను సిద్ధపడిన పేపర్ మాయమైపోయింది. ఓహో అదే తను తగ్గించుకు అదే అన్న అదే అనుభవాలేమి. దీన్ని ఏమంటారు? ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది. ప్రియులారా, ఇలా ఉంటుంది యవ్వన దశలో. అలాగే చిన్నప్పుడు మనమందరం చాలామంది సైకిల్ నేర్చుకొని ఉంటారు. నేర్చుకునేటప్పుడు ఎట్లుంటుందండి? కింద పడి మోకాళ్ళు దొక్కనిపోయి, ముక్కు దొక్కనిపోయి, కొంతమందికి పనులు రాలి. నేను నేర్చుకునే సమయంలో అడ్డ సైకిల్ అంటారు. అంటే కింద సీటు మీద కూర్చోకుండా కింద 2 ఇటు పట్టుకుంది. ఎదురుగా ముసలమ్మ వస్తుంది. బ్రేక్ వేయాలని తెలుసు, కానీ థాట్ బ్లాక్ అంటారు కదా, మైండ్ బ్లాక్ అయిపోయింది. పోయి అట్నే గుద్దితే అంతే. ఆమె కింద పడి సంపితిరో అని చెప్పి నేను కింద పడి చిన్నగా సైకిల్ పక్కన పెట్టావని లేపి, ఏం లేదు లేవా, నేను నేర్చుకుంటున్నానంటే నాయన నేనే దొరికినానని నీకు ఎదురుగా, అవ్వ క్షమించు. ఆ తర్వాత సైకిల్ బాగా వచ్చేసరికి 2 చేతులు కూడా విడిచిపెట్టి కొంత దూరం తొక్కేంత అనుభవము వచ్చింది. కనుక ప్రియులారా, అనుభవం అనేది ఒక గొప్ప సంపద. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ ట్రెజర్ మన జీవితాల్లో. అది ఆధ్యాత్మికంగానైనా, వృత్తిపరంగానైనా, సేవలోనైనా ఏదైనా అనుభవం అనేది ఒక గొప్ప సంపద. అందుకనే యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు అనుభవజ్ఞుల సహవాసంలో ఉంటే
వారు చక్కగా తీర్చిదిద్దబడతారు, చెక్కబడతారు. కనుక అనుభవం. అలాగే మెడికల్ ఫీల్డ్లో ఒక సామెత ఉంది. ఏంటంటే అనుభవం లేని డాక్టర్ కంటే అనుభవం ఉన్న నర్సు మేలు అని ఒక సామెత ఉంది. సీనియర్ నర్స్ ఈజ్ బెటర్ దాన్ జూనియర్ డాక్టర్ అని. ఎందుకని? ఆ ఫీల్డ్లో ఆమెకి ఎంతో అనుభవము వచ్చింది. అప్పుడప్పుడే డాక్టర్గా స్టెత్ వేసుకొని పేషెంట్ల దగ్గరికి వెళ్ళే అబ్బాయికి చదువు ఉంది కానీ ఏం లేదు, అనుభవం లేదు. బహుశా నర్సు గారికి పెద్ద చదువు లేకపోవచ్చు కానీ ఇతనంత ఏముంది, అనుభవం ఉంది. సో సీనియర్ నర్స్ ఈజ్ బెటర్ దాన్ జూనియర్ డాక్టర్. కనుక ప్రియులారా, జ్ఞానము వేరు, ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం వేరు. దేవునికి స్తోత్రం. నేను రక్షణ పొందిన కొత్తలో నాకు మొట్టమొదటి ప్రసంగం నా జీవితంలో మా పాస్టర్ గారు అన్నారు, విజయ్ ఒక పావు గంట చెప్పు చాలు అన్నారు. నేనన్నాను, పావు గంటేనా ఇచ్చేది అని నాకు కొంచెం లోపల బాధ అయింది. సరే, నిలబడిన తర్వాత కానీ అర్థం కాలే. వాక్యం చదివి ప్రార్థన చేసి ప్రసంగం అంతా ముగించేసరికి 9 నిమిషాల్లో అంతా పూర్తయిపోయింది. ఇంకా 6 నిమిషాలు మిగిలిపోయినాయి. అప్పుడు నాకు అర్థమైంది, నాకేం లేదు, అనుభవము లేదు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి అలా దేవుడు అనుభవాన్ని ఇస్తూ వచ్చినాడు. ఈ దశకు రావటం జరిగింది. అలాగే ప్రియులారా, ఆత్మీయ జీవితంలో అనుభవ జ్ఞానం అనేది చాలా గొప్పది. అనుభవ జ్ఞానం. పేతురు భక్తుడు ఈ 2వ పత్రికలో అనుభవ జ్ఞానం మొదటి అధ్యాయంలోనే 3 సార్లు అనుభవ జ్ఞానం అని 3వ వచనంలో అనుభవ జ్ఞానము మూలముగా అనే మాట. ఇంకా అట్లా కిందికి వస్తే అనుభవ జ్ఞానము వలన అనే మాట. 8వ వచనంలో అనుభవ జ్ఞాన విషయములో అని అంటాడు. అలాగే 2వ అధ్యాయానికి మనం వస్తే 20వ వచనంలో యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము అనే మాట మనం చూస్తాం. అనుభవ జ్ఞానము ఇది చాలా గొప్ప మాట. అలాగే పౌలు గురించి కూడా పేతురు చక్కగా చెప్తాడు. పౌలు గురించి కూడా పేతురు చెప్తాడు. 3వ అధ్యాయము 15వ వచనము అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున రాశాడు. అంటే ఆయన అనుభవ జ్ఞానములో రాశాడు. కనుక ఈ మాటను ఈ పూట మనం బాగా నెమరేద్దాం. అనుభవ జ్ఞానం. ఆ మాటకొస్తే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అనుభవం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చక్కటి మాట ఇలా వ్రాయబడింది ప్రవచనాత్మకంగా. 11వ వచనం బాబు చదువుతారా? 11వ వచనం. యెషయా 53:11. అతడు
తనకు కలిగిన వేదనను చూసి తృప్తిని నీతిమంతుడైన మా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. చూసారా, తనకున్న అనుభవ జ్ఞానం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అనుభవం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అనుభవం అనేది ప్రాసెస్. అనుభవ జ్ఞానం అనేది ఒక ప్రాసెస్. అది ఒక పద్ధతిలో కొంతకాలం వెళ్తే వచ్చేది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా పసిబిడ్డగా ఈ లోకములో ఉండి 33.5 ఏండ్ల యవ్వనస్తునిగా ఆయన పెరిగాడు. అనగా 33.5 ఏండ్ల అనుభవ జ్ఞానముతో అది ఆయన అనేకులను నిర్దోషులనుగా చేసి. కనుక యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో కూడా అనుభవ జ్ఞానం అనేది ఎంతో పనికొచ్చింది. అది మనకు క్షేమమైంది. తనకున్న అనుభవ జ్ఞానము చేత మనల్ని నిర్దోషులనుగా తీర్చినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత, తనకున్న అనుభవ జ్ఞానము చేత నిన్ను నన్ను నిర్దోషులనుగా చేశాడు. కనుక ప్రియులారా, ఇది మనందరికీ అవసరం, అనుభవ జ్ఞానము. సరే, దీని గురించి ఒక 3 మాటలుగా ధ్యానం చేసుకుందాం. ఒకటి, అనుభవ జ్ఞానమును పొందాలి. చెప్పండి, అనుభవ జ్ఞానమును పొందాలి. రెండోది, అనుభవ జ్ఞానములో ఎదుగుతూ ఉండాలి. చెప్పండి, అనుభవ జ్ఞానములో ఎదుగుతూ ఉండాలి. మూడవది, అనుభవ జ్ఞానములో నిలిచి ఉండాలి. చెప్పండి, నిలిచి ఉండాలి. పొందాలి, ఎదుగుతూ ఉండాలి. మూడోది ఏంటి? నిలిచి ఉండాలి. సరే, ఈ అనుభవ జ్ఞానం అనేది ఎప్పుడు పొందుతాము, ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది గమనిద్దాం. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. బాబు, 2:4. కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చదువునండి. కొంచెం ఏదో సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్. బాబు, చదువు మళ్ళా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? దీన్ని బట్టి చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనము రక్షణ అనుభవం పొందినప్పుడు ఈ అనుభవ జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తును గురించిన జ్ఞానము అందరికీ ఉండొచ్చు, చాలామందికి ఉండొచ్చు, అది థియరీ. కానీ అనుభవం ఎప్పుడొస్తే చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొందిన దినము నుండి ఈ అనుభవ జ్ఞానం మొదలవుతుంది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 23 ఏండ్ల వయస్సులో నాకు ఈ రక్షణ అనుభవం ప్రభు ఇచ్చాడు. అప్పుడు మొదలైంది అనుభవ జ్ఞానం.
కానీ నా చిన్నతనము నుండి యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం అయితే కొంత ఉంది. చర్చికి వెళ్ళేవాడిని, బైబిల్ చదివేవాడిని, అది జ్ఞానం కొంతవరకు. కానీ అనుభవ జ్ఞానం ఎప్పుడు మొదలైంది? నేను రక్షణ పొందిన దినమున మొదలైంది. కనుక ఇది బాగా గమనించండి. ఇది వ్యక్తిగత అనుభవము. మందిరానికి రావడం మంచిదే, సంఘంలో ఉండడం మంచిదే, సేవలో కూడా వెంట వెళ్ళడం మంచిదే. కానీ వ్యక్తిగతంగా ఈ అనుభవం నీకుందా? రక్షణ పొందాను, యేసుక్రీస్తును వ్యక్తిగతంగా నేను ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును, మేమిద్దరము ఒకరినొకరం ఎరుగుదుము. ఇది ఎలాంటిదంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం నిశ్చయమైంది. కనుక అబ్బాయి ఎలాంటి వాడో కొంత మట్టుకు అమ్మాయికి తెలుస్తుంది, అమ్మాయి గురించి అబ్బాయికి తెలుస్తుంది. అది థియరీ, అది జ్ఞానం అనుకుందాం. అబ్బాయి ఎలా ఉంటాడు, అమ్మాయి ఎలా ఉంటుంది, ఒకరి గురించి ఒకరికి తెలుసు. కానీ అది థియరీ. కానీ అనుభవపూర్వకంగా ఒకరినొకరు ఎప్పుడు తెలుసుకుంటారు అంటే పెళ్ళైన దినమున తెలుసుకుంటారు. కనుక అంతవరకు అది జ్ఞానం. ఆ తరువాత దాన్ని ఏమంటారు? అనుభవ జ్ఞానం. ఒకరినొకరు పూర్తిగా ఎరిగిన వారై ఉండటం, అది అనుభవ జ్ఞానం. యేసు ప్రభు తల్లి గారు మరియమ్మ గారి దగ్గరకు వచ్చి గాబ్రియేలు దూత అన్నప్పుడు, నీ గర్భంలో శిశువు ఉదయిస్తాడు అని అన్నప్పుడు ఆమె అంటది, ఇది ఎలాగూ సాధ్యము, నేను పురుషుని ఎరుగని దానను, ఆ అనుభవం నాకు లేదు, మాకు ఎంగేజ్మెంట్ వరకే అయింది, ఆ అనుభవం నాకు లేదు, ఇది ఎలాగూ సాధ్యము అంటే అప్పుడు చెప్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి, నేను ఎరుగని దాననే. కనుక పెళ్ళయ్యే వరకు వ్యక్తిగతంగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు, కానీ ఒకరినొకరు ఎరుగరు. అయితే పెళ్ళైన తర్వాత ఒకరినొకరు బాగుగా ఎరుగుదురు. కనుక యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించటం అనేది ఒక రకమైన ఆధ్యాత్మిక వివాహ బంధం. అది ఒక మ్యారేజ్ కవనెంట్లో ప్రవేశించినట్లుగా, అది ఒక వివాహం, అది ఒక కాపురం. కనుక ఇట్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతమైన ఈ అనుభవం ఉందా నీకు? ఏదో గుంపులో భక్తి అయిపోయిందా? లాభం లేదమ్మా. ప్రభు ఎవరో నీకు తెలుసు, కానీ నువ్వెవరో ప్రభువుకు తెలియదు. అందుకే ఆ దినాన చాలామందిని కూర్చంట మీరెవరో ప్రభువా, నేను హోరేబు చర్చికి వెళ్ళేదాన్ని, మీరెవరో నాకు తెలియదు. హోరేబు సంఘంలో నేను ఉన్నాను ప్రభువా, మీరెవరో నాకు తెలియదు. కానీ నువ్వెవరో ఆయనకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? నీ పాపములను ఒప్పుకొని యేసు రక్తంలో శుద్ధి పొందినప్పుడు, అప్పుడు నువ్వంటావు నా ప్రభు అని నువ్వంటావు. ప్రభు అంటాడు నా బిడ్డ. అది అనుభవ జ్ఞానం. అందుకే పరమగీతంలో షులమ్మితి అంటది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అది అనుభవ జ్ఞానం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. కనుక ప్రియులారా,
అనుభవ జ్ఞానం ఇది చాలా అవసరం ఆధ్యాత్మిక జీవితంలో. చెప్పండి, ఏ అనుభవం నీకుంది? ఏ అనుభవం నీకుంది? రక్షణ అనుభవంతో ఈ అనుభవ జ్ఞానం స్టార్ట్ అవుతుంది. కనుక అనుభవ జ్ఞానం విషయంలో మొదటి సంగతి అనుభవ జ్ఞానమును పొందాలి. చెప్పండి, పొందాలి. కనుక మనవేంటంటే ప్రియులారా, ఇంకా రక్షణ పొందని బిడ్డలు సంఘములో ఉండొచ్చు. వాయిదాలేయొద్దు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపుకు రూపు లేదు, రేపు మనది కాదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. వాయిదాలేసి నరకంలో జారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నౌ ఆర్ నెవర్, అయితే ఈరోజు లేకపోతే ఎప్పటికీ కాదు అనే భయముతో ఇంకా రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందాలి. అప్పుడు ఆయనతో నీకు అనుభవము మొదలవుతుంది. వివాహము తర్వాత సంసార అనుభవం. అందుకనే ఇది కూడా ఒక సంసారం, యేసుతో కాపురం. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయములోనే యేసు ప్రభు వెళ్తుంటే కొంతమంది అడిగారు, రబ్బీ నీవెక్కడ కాపురము ఉన్నా? ప్రభు అన్నాడు, వచ్చి చూడండి. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితం యేసుతో కాపురం, యేసుతో ఆధ్యాత్మిక సంసారం, స్పిరిచువల్ మ్యారిటల్ లైఫ్. ఇది సాధు సుందర్ సింగ్ అనే మహాభక్తుణ్ణి ఒకసారి ఎవరో అడిగారంట, సుందర్ సింగ్ నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే ఆయన అన్నాడట, నాకెప్పుడో అయిపోయింది పెళ్ళి అని అన్నాడట. ఇదేంటి, మాకు తెలియకుండా మాకు చెప్పకుండా బిర్యానీ భోజనం పెట్టకుండా ఎప్పుడు చేసుకున్నావు పెళ్ళి అంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ అన్నాడట, నాకు యేసుతో పెళ్ళి అయిపోయింది. ఐ యామ్ మ్యారీడ్ టు క్రైస్ట్. కనుక ఇది ఆధ్యాత్మిక కాపురం ప్రియులారా. అనుభవ జ్ఞానం, ఆయనతో వివాహం అనగా ఆయనతో పాప క్షమాపణ అనుభవం పొందిన దినము నుండి అనుభవ జ్ఞానం మొదలవుతుంది. కనుక మొదటి విషయము అనుభవ జ్ఞానము పొందాలి. చెప్పండి, అనుభవ జ్ఞానం పొందాలి. సరే, రెండవ దశ అనుభవ జ్ఞానములో ఎదుగుచుండాలి. చెప్పండి, ఎదుగుచుండాలి. అనుభవ జ్ఞానములో ఎదుగుచుండాలి. కనుక ఏండ్లు గడిచే కొద్దీ ఎదుగుదల గ్రోత్ అనేది మనలో కనబడాలి. చూడండి ఏ విధంగా ఎదుగుతాము. ఇదే 1వ అధ్యాయంలో చూడండి 5వ వచనం నుండి బాబు, 1:5. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు ఏం నాయనా, ఎక్కడున్నాడు అబ్బాయి? మైకు పోయాడా? ఇక్కడ మైక్ ఏది బాబు? మైకులో చదవమని చెప్పు. అన్న మీరు సరిగా వినట్లే, అది దొరికిపోయారు. ఇట్లా దేవుడు పట్టిస్తుంటాడు. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞాన విషయములో
మిమ్మును సోమరులనైనను నిష్ఫలునైనను కాకుండా చేయును. మనసు పెట్టి వినాలి, అలర్ట్గా ఉండండి. కొన్నిసార్లు సంఘంలో గంగిరెద్దుల సామెత అయిపోతూ ఉంటుంది. మనకు ఇట్లా 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 ఈయన అనటం అలవాటు అయిపోయింది సంఘంలో. ఇదో అనుభవ జ్ఞానం. కానీ తలకాయలోకి ఏం బోదు అది కాదు. మనిషి ఉంటే లాభం లేదు, మనస్సు పెట్టి వినాలి. చూసారా, ఇక్కడ ఈ సద్గుణాలన్నీ చక్కగా వివరించబడినాయి. ఇవి మీకు విస్తరించిన ఎడల అంటే వీటిలో ఎదగండి. దైవ స్వభావములో, దేవ స్వభావములో ఎదగండి. గాడ్లీనెస్లో ఎదగండి. కనుక రక్షణ పొందినప్పుడు పసిపిల్లలం, కానీ అట్లే ఉంటామా? ఏండ్లు గడిచే కొద్దీ ఏం చేస్తుండాలి? ఎదుగుతూ ఉండాలి. ఒక పసిబిడ్డ ఎలా ఎదుగుతూ ఉంటాడో మన అంతరంగ పురుషుడు కూడా అలా ఎదుగుతూ ఉండాలి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా ఎదిగామా? ఆ దేవ స్వభావములో, ఆ మంచి గుణలక్షణాల్లో, ఆ ఫలాల్లో ఏమన్నా ఎదుగుదల కనిపిస్తుందా? ఎదుగుదాం. అనుభవ జ్ఞానములో ఎదుగుతూ ఉండాలి. ప్రియులారా, ఎదుగుదల ఆగిపోవటం అంటే మనలో జీవం పోయిందనే అర్థము. నాట్ టు గ్రో ఈజ్ డెత్, అంతే. ఒక వ్యక్తి ఎదగడం లేదంటే చచ్చిన స్థితిలో ఉన్నాడని అర్థం, అంతే. జీవమున్న ప్రాణి, జీవి ఎదుగుతూ ఉంటుంది, మార్పులు కనిపిస్తూ ఉంటాయి. నాట్ టు గ్రో ఈజ్ డెత్. ఇంకొక ఆయన అన్నాడు, నాట్ టు గ్రో ఈజ్ సిన్ అని అన్నాడు. ఎదగకపోవటం పాపం. కీప్ ఆన్ గ్రోయింగ్. ఎదుగుతూ. ఇదే మాట పౌలు భక్తుడు కూడా ఇలా సెలవిస్తూ ఉన్నాడు. రండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 4:15. ఎఫెసీ 4:15. ఎఫెసీ 4 అన్నా మీరు పూర్తిగా. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కనుక యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని రక్షణ పొందిన వారు ఎదుగుతూ ఎవరి పోలికలోకి వచ్చేస్తారో చెప్పండి గట్టిగా. మరి ఏమాత్రము యేసు పోలిక మనలో కనపడుతుంది? నేను మీకు సలహా చెప్తాను, నేను పాటించేది మీరు పాటించాల్సి. ఏంటంటే మనందరికీ ప్రతిరోజు అద్దం చూసుకునే అలవాటు ఉందే లేదా? ఇంకా ఆడపిల్లలకైతే ఇంకెక్కువ ఉంటుంది. సరే, చూసినారు. ఏం చూస్తుంటామండి? వెంట్రుకలు ఎట్లున్నాయి, ముక్కు ఎట్లుంది, కళ్ళు ఎట్లున్నాయి, ఇది అంటే శరీర రూపాన్ని చూసుకొని దిద్దుకుంటారు. సరే, అది చూశారు. ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అద్దం చూసేటప్పుడు నాలో యేసుక్రీస్తు పోలిక ఏమన్నా కనబడుతుందా? యేసుక్రీస్తు పోలిక ఏమన్నా కనబడుతుందా అనేది కొంచెం మనసులో పెట్టుకొని చూస్తూ. రక్షణ పొంది ఇన్నేళ్ళయింది,
సంఘ సహవాసంలో ఇన్నేళ్ళు ఇన్ని ఉపదేశాలు ఎదుగుతున్నామనుకుంటే ఎవరి పోలికలోకి ఎదగాలి చెప్పండి? యేసుక్రీస్తు పోలికలో. ఏమ్మా, ఆ పోలిక ఏమన్నా కనపడుతుందా? లేదంటే మనము సరిగా ఎదగట్లేదని అర్థం. సాధారణంగా పిల్లలకు ఎవరి పోలికలు వస్తాయండి? తల్లిదండ్రుల పోలిక. అమ్మ పోలికో నాన్న పోలికో ఇద్దరి పోలికలో వచ్చేస్తాయి. మరి యేసు ప్రభు పిల్లలకు ఎవరి పోలికలు వస్తాయి? ఆయన పోలికలు వస్తాయి. స్త్రీలైనా పురుషులైనా మనలో ఒక్కొక్కరిలో ఆయన స్వరూపం, ఆయన పోలిక అలా రూపుదిద్దబడుచున్న అనుభవం. గ్రో ఇన్ క్రైస్ట్, గ్రో లైక్ క్రైస్ట్. యేసుక్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగు. పౌలు అంటాడు, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే. గలతీకి రాస్తూ అంటాడు, ప్రియులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు దేవదూతను చేర్చుకున్నట్లు యేసుక్రీస్తును చేర్చుకున్నట్లు నన్ను చేర్చుకుంటిరి. అంటే దాని అర్థం ఏంటి? పౌలులో ఎవరి పోలిక కనబడుతుంది? ఎవరి పోలికలో కనబడేంతగా ఎదిగిపోయాడు పౌలు చెప్పాలి. ఏమ్మా, మరి మన సంగతి ఏంటి? మనం ప్రభు చేతుల్లో పడితే ప్రభు పోలికలోకి ఎదుగుతాం. లేదంటే సాతాను చేతుల్లో పడితే ఎవరి పోలికలోకి వస్తామో? ఒక భయంకరమైన హెచ్చరిక ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. వాణ్ణి చూసి ప్రభు ఏమన్నాడో తెలుసా? మీలో ఒకడు సాతాను. అంటే ఇస్కరియోతు యూదాను చూసినప్పుడు ప్రభువుకు ఎవరి పోలిక కనపడింది? గట్టిగా ఏమ్మా, జాగ్రత్త. విచిత్రం ఏంటంటే, ఈ ఇస్కరియోతు యూదా 3.5 ఏండ్లు ప్రభువుతో ఉన్నాడు. తిన్నాడు, పడుకున్నాడు, కూర్చున్నాడు, వెంబడెళ్ళాడు, ఎన్నో బోధలు చేశాడు, విన్నాడు, అద్భుతాలు చేశాడు, సువార్త కూడా ప్రకటించాడు. కానీ ఇదంతా డ్రామా. ఇదంతేంటి? డ్రామా. నిజానికి వాడు ఎవరి చేతుల్లో చెక్కబడుతున్నాడు? గట్టిగా అమ్మా తల్లి జాగ్రత్త. తెలుసో తెలియకో సాతాను చేతుల్లో పడితే మనం ఎవరి పోలికలకు వచ్చేస్తాం? గట్టిగా మీలో ఒకడు సాతాను. పౌలును చూసినప్పుడు ఎవరి పోలిక చెప్పండి? యేసు ప్రభు. ఇస్కరియోతు యూదాను చూసినప్పుడు ఎవరి పోలిక? జాగ్రత్త. ఎట్లా ఎదుగుతున్నాము? ఏదో ఎదుగుతున్నామని కాదు, ఎట్లా ఎదుగుతున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయం. ప్రభువా, నీ చేతుల్లో నన్ను చెక్కుకో. నీ చేతిలో రొట్టెను నేను, నీ చేతితో నన్ను చెక్కుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతుల్లో శిలను నేను. కనుక జాగ్రత్త. 3.5 ఏండ్లు ప్రభువుతో ఉన్నాడు. ఎవరి పోలిక వచ్చింది? సాతాను పోలిక. మరి ఇన్నేళ్ళు సంఘంలో ఉన్నాం, ఎవరి పోలిక వస్తుంది? ఎవరికి వారు. కనుక మనం ఒకరినొకరు విమర్శించుకోవద్దు. కానీ అద్దం ముందు నిలబడినప్పుడు ఎవరమైనా కానీ
నాలో యేసయ్య పోలిక ఏ విధంగానైనా కొంచెం కనపడుతుందా? ఎదగండి, ఎదగండి, ఎదగండి. యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మీరు విస్తరించండి. నిష్ఫలులు కావద్దు, రాంగ్ రూట్లో పెరగొద్దు. యేసు ప్రభువులాగా ఎదగండి. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నాడు, క్రైస్తవుడు అంటే చిన్న క్రీస్తు అన్నాడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? చిన్న క్రీస్తు. కనుక నీవు నేను ఆ వీధిలో, ఆ ఊర్లో, ఆ ఆఫీస్లో, ఆ స్థలములో ఓ చిన్న క్రీస్తు వలె ఎదుగుదాం. ఆఫ్రికా ఖండంలో ఒకసారి ఒక సేవకుడు వెళ్ళి అక్కడ సువార్త చెప్తూ ఉన్నాడట. యేసుక్రీస్తును గురించి వర్ణిస్తూ ఉంటే అక్కడున్న నల్లజాతి ప్రజలు అంతా విని తర్వాత అన్నారంట, మీరు ఏ వ్యక్తి గురించి అయితే చెబుతున్నారో ఆయన్ని మేము చూశాము అన్నారంట. ఈయనకు మతిపోయింది. చూశారా? నేనే చూడలేదు. మీరెప్పుడు చూశారంటే చూసామండి, చూసాం. మీరు చెప్తున్న వ్యక్తి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తిని మేము చూసాము, ఇంత చూసాము. ఈ మధ్య చచ్చిపోయాడు ఆయన, చూసామంటే ఎవరాయన అని అంటే వాళ్ళు అన్నారంట, డేవిడ్ లివింగ్స్టన్. ఎవరైనా? డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ను చూసినప్పుడు వారికి ఏమని అనిపించింది? యేసుక్రీస్తుని చూసినంతగా. అంటే డేవిడ్ లివింగ్స్టన్ అంతగా ఎదిగాడు. అనుభవ జ్ఞానం పొందాలి. రెండోది ఏంటి? అనుభవ జ్ఞానంలో ఎదుగుచుండాలి. అమ్మలారా, ఏదో వస్తిమి, ఏదో పోతిమి, సగం నిద్రపోతిమి, అయిపోయింది. ఆ పోలిక కనబడట్లేదు. సరే, ఇంకొంతమంది విషయంలో ఏంటంటే, ఇంకొంతమంది విషయంలో ఒకే మనిషిలో 2 అవతారాలు కనపడుతుంటాయి. ఆదివారం అందరూ దేవదూతలే. ఇక్కడ చక్కగా ముసుగులు వేసుకొని ఎంత బాగున్నారక్క మీరు అన్న. అబ్బో, నాకు అనిపిస్తుంది ఇప్పుడున్నట్లే వారమంతా ఉంటే ఎంత బాగుంటుంది. ఆదివారం క్రైస్తవులుగా, 6 రోజులు అన్యులుగా. ఒక సంఘంలో సంఘ పెద్ద బోధిస్తుంటే ఆయన భార్య సంఘంలోనే ఉంది. ఆమె లేచి వెళ్ళిపోయిందంట. అందరూ చూస్తాను, ఏం అక్క లేచిపోయింది, అన్న ఇంత బ్రహ్మాండంగా వాక్యం చెప్తుంటే. తర్వాత మళ్ళీ వచ్చింది. వస్తూ 2 సూట్ కేసులు తీసుకొని వచ్చి కూర్చుందంట. ఎవరికి అర్థం కాలే ఏంటిది. ఈయన చూస్తున్నాడు ప్రసంగం చేశా. సరే, అంతా అయిపోయిన తర్వాత అక్కను చుట్టుకున్నారు. ఏమక్క పోతివి 2 సూట్ కేసులు తీసుకొస్తే అంటే, అమ్మా మీ అన్న వాక్యం చెప్తుంటే చర్చిలో యేసు ప్రభులాగే కనపడుతున్నాడమ్మా నాకు. అవునక్క, మేము కూడా బాగా మేలు పొందుతున్నామంటే, మరి ఏంది సూట్ కేసులు తెచ్చావంటే, అదేనమ్మా సమస్య, ఇంట్లోకి పోయేసరికి సైతాన్లాగా మారిపోతాడు. అందుకని నేను ఒక తీర్మానం చేసుకుని, నేను మీ అన్న చర్చిలోనే ఉంటాను. అది లగేజ్ కూడా మీ అన్న బట్టలు కూడా తీసి, ఈ అన్నకు సిగ్గుపోయి నా మర్యాద మందిరంలో దేవదూతల్లాగా, ఇంట్లో సైతాన్. అసలు రూపం ఇంట్లో కనపడుతుంది అక్క అన్న. అసలు రూపం ఏడ కనపడుతుంది? ఇంట్లో.
ఎక్కడైనా కానీ ఒకే పోలిక. ఏంటి? యేసు పోలిక. కనుక ప్రియులారా, అనుభవ జ్ఞానం పొందాలి. రెండోది ఏంటి? అనుభవ జ్ఞానములో ఎదుగుచుండాలి. మూడో విషయానికి వద్దాము. అనుభవ జ్ఞానములో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. జాగ్రత్త. నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి అని. అదే అనుభవంలో నిలిచి ఉండాలి. అయితే ప్రమాదం చూడండి, ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు రండి, 2 పేతురు 2వ అధ్యాయం. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం అన్నా చదవండి. అన్న మళ్ళీ ఇక్కడ తిమోతిలోకి వెళ్ళిపోయారు. 2 పేతురు ఏంటన్నా? మాటి మాటికి దొరికిపో. నేను మీకోసమని 2 సార్లు చెప్పిన కానీ మళ్ళీ తిమోతిలోకి వెళ్ళారు. 2 పేతురు 2:20 అన్న చదవండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, అంటే ఆ అనుభవ జ్ఞానములో నిలిచి ఉండకుండా మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అమ్మా, వార్నింగ్ ఇది. అనుభవ జ్ఞానం పొందాలి, అనుభవ జ్ఞానములో ఎదుగుతూ ఉండాలి. మూడోది ఇంకా బలమైన మాట, అనుభవ జ్ఞానములో నిలిచి ఉండాలి. స్టాండ్ ఫర్మ్. అలా నిలవకుండా మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. కనుక ప్రియులారా, ఇక్కడ మొదటి స్థితి, కడవరి స్థితి అనే మాటలు ప్రభువు వాడాడు, భక్తులు వాడుతున్నారు. కనుక వినండి, నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండాలా లేదా చెప్పాలి. ఈరోజు కంటే రేపు మెరుగ్గా ఉండాలా లేదా ఆత్మీయ జీవితంలో? అంతకంతకు బెటర్మెంట్ ఉండాలా లేదా? కానీ చాలామంది విషయంలో మొదటి స్థితిలోనే కొంచెం బాగుంటారు, కానీ కడవరి స్థితికి వచ్చేసరికి చాలా భ్రష్టు బట్టి పోతున్నారు. అందుకే ఒక సామెత ఉంది, రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయిందంట. గుర్రం గాడిదైపోయింది అంటే మొదటి స్థితి ఏంటి? అది గుర్రం. కడవరి స్థితి ఏంటి? గాడిద. గుర్రంలాగా ఉండాలా వద్దా? గట్టిగా. మరి గుర్రాలు ఎందుకు గాడిదలు అయిపోతున్నాయి? గొర్రెలు ఎందుకు మేకలు అయిపోతున్నాయి? గొర్రెలు ఎందుకు తోడేండ్లు అయిపోతున్నాయి? ఎందుకంటే అనుభవ జ్ఞానము విషయంలో నిలిచి ఉండకుండా, నిలిచి ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోకుండా. ప్రియులారా, ఇది మనందరికీ ప్రమాదం. నాకు ప్రమాదం, నీకు ప్రమాదం. ఆర్ స్టాన్లీ అనే భక్తుడు బెటర్ ఎవ్రీడే అని ఒక బుక్ రాశాడు, డైలీ మెడిటేషన్స్. బెటర్ ఎవ్రీడే, అనుదిన అభివృద్ధి. రోజు రోజుకు నేను యేసయ్య పోలికలోనికి వెళ్ళాలి. ఏం పోలిక వస్తుంది చెప్పండి? ఎందుకని మొదటి స్థితి కంటే కడవరి స్థితి చెడ్డదైందంటే ఆ అనుభవ జ్ఞానము విషయములో నిలిచి ఉండలేక.
అందుకే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘం పరిస్థితి అంటే మొదట ఉండిన ప్రేమ. మరి ఇప్పుడు ఏమైంది? తగ్గింది. పెరిగిందా తగ్గిందా? తగ్గింది. అందుకే ప్రభు అన్నాడు, నీ మీద తప్పు ఒకటి ఏమ్మా. నేను అనుకుంటాను ఆ సంఘమే మేలు కదా. ఎన్ని తప్పులు ఉన్నాయి ఆ సంఘంలో? ఒకటే అంట. ఒకటి మోపవలసి ఉంది, ఒకటే తప్పు. మరి మన సంఘంలో ఎన్ని తప్పులు? దేవుని లెక్క పెడితే ఎన్ని తప్పులు? కొల్లలన్నా మా సంఘంలో. నిజంగా ఎఫెసీ సంఘం ఎంతో మెరుగు కదా. ఎన్ని తప్పులమ్మా? ఒక తప్పు అంతే. ఒక తప్పు దిద్దుకోవడం సులభమా కాదా? లేక 90 తప్పుల్లో దిద్దుకోవడం సులభమా? కనుకనే ఓ భక్తుడు ఈ మంచి తలంపు చెప్పాడు. బల్లను ప్రతి వారం సమీపిస్తుంటాం కనుక వినండి, ఒక తప్పు కంటే ఎక్కువ లేకుండా చూసుకోండిరా అని అన్నాడు. ఒక తప్పు అంతే. ఏదో పొరపాటున ఇది తప్పైపోయింది ప్రభువా, ఒకటికి దిగండి అంతే. 10 కాదు, 20 కాదు, 30 కాదు. నీ మీద తప్పు ఒకటి. ఇంకో సంఘానికి వస్తే కొన్ని తప్పులు నీ మీద మోపవలసి ఉందంట. ఇంకొన్ని తప్పులు. ఇంకా లెక్కన మన సంఘంలో లెక్క పెడితే ఎన్ని తప్పులో. ఓ భక్తుడు ఒప్పుకున్నాడు, నాలో తప్పులు తప్పనిసరిగా ఉన్నాయని అన్నాడు. ఎస్. కనుక ప్రియులారా, పర్ఫెక్షన్ వైపు ఎట్లా వెళ్ళగలమంటే కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళగలము. వితౌట్ కరెక్షన్ దేర్ ఈజ్ నో పర్ఫెక్షన్. తప్పులు దిద్దుకుంటూ పోతే తప్పులు తగ్గిపోతాయి. ఎఫెసీ సంఘంలో ఒకటే మిగిలింది తప్పు. అయినా ప్రభు అంటాడు, అది కూడా నేను సహించలేనంటున్నాడు. మొదట ఉండిన ప్రేమ నీలో లేదు. అంటే మొదటి స్థితే బాగుంది, కడవరి స్థితి బాగలేదు. కనుక జాగ్రత్త. సీనియర్స్ జాగ్రత్త, ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు జాగ్రత్త. రాను చల్లారిపోతారు, రాను ముదిరిపోతారు, రాను గట్టిపడిపోతారు. ఇంకంతే సెట్ అయిపోతారు, సిమెంట్ కాంక్రీట్ లాగా మారరు. ఇది వృద్ధులకు పెద్ద సమస్య. జాగ్రత్త. ఎప్పుడో 30 ఏండ్ల కింద అనుభవాలు చెప్తారు, ఈరోజు ఏం లేవు కనుక చెప్పడానికి ఏమున్నాయి. అన్న 30 ఏండ్ల కిందట ఎట తిరిగినామనుకున్నావు, మరి ఈరోజు ఏంటి? ఏం లేదు. ఏమైంది? ఆ అనుభవ జ్ఞానములో నిలిచి ఉండలేకపోయినావు, ఎక్కడో తప్పిపోయినావు, దొర్లిపోయినావు, జారిపోయినావు. మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డది. ఇట్స్ ఎ గ్రేట్ వార్నింగ్ ఫర్ అస్. అలాగే ఇంకొక హెచ్చరిక దీని గురించే చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ 10వ అధ్యాయం హెచ్చరిస్తున్నాడు, బాబు నిలిచి ఉండండి, అనుభవ జ్ఞానములో నిలిచి ఉండండి అన్న. 26వ వచనం, హెబ్రీ 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా. చూసారా? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన. చూసారా? అనుభవ జ్ఞానములో నిలిచి ఉండకపోతే ఎందులో పడిపోతాం చెప్పాలి గట్టిగా. అది కూడా ఏంటంట, బుద్ధిపూర్వకముగా ఇష్టపూర్వకంగా పాపము చేసిన ఎడల. జాగ్రత్త. ఏ పాపములో
కొనసాగుతున్నామో, ఆన్ గోయింగ్ సిన్ అంటారు దీన్ని. ప్రభు ప్రేమతో చెప్తున్నాడు, అమ్మా ఆపు బాబు, అక్కడికి ఆపు, చాలు చాలు చాలు. పాపం విషయమై బైబిల్ గ్రంథం ఎక్కడికక్కడ స్టాప్ సిన్, సిన్ నో మోర్ అని హెచ్చరిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడన్నా తీసుకోండి బైబిల్లో. పాపము ఆపడానికి ఇదే రైట్ టైము, వాయిదా లేయొద్దు. శరీరాశ సంబంధమైనవి, నేత్రాశ సంబంధమైనవి, జీవపు డమ్మం సంబంధమైనవి, అవి ఏ రకమైన పాపాలైనా దేవుని దగ్గర కూర్చుంటే ప్రభు చెప్తాడు, అమ్మాయి ఈ పాపములో కొనసాగుతున్నావు బాబు, ఈ పాపములో కొనసాగుతున్నావు, ఆపరా, ఆపమ్మా. పాపమునందు పట్టబడిన స్త్రీని రక్షించిన తర్వాత యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను అని. ఏమంటాడు తర్వాత? ఇకను పాపము చేయొద్దు. అమ్మాయి, పాపం చేసి ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. ఈరోజు నేను లేకపోయింటే నిన్ను చంపి నీ మీద రాళ్లను కుప్పగా వేసేవారిల్లు. చాలు, ఇకను చేయదు. కనుక దేవుడు ఏమంటాడంటే సిన్ నో మోర్. చెప్పండి, సిన్ నో మోర్. కానీ సాతాన్ ఏమంటాడంటే సిన్ వన్స్ మోర్ అంటాడు. ఇకను చేయొద్దని దేవుడు అంటే సాతాన్ ఏమంటాడు? ఒక్కసారిలే, ఏముంది, మళ్ళా కడుక్కోవచ్చులే, ప్రభు రక్తం ఉందిలే, ఆదివారం లోపల కడుక్కోవచ్చులే, మళ్ళా బల్ల దగ్గరికి వెళ్ళే లోపల. ఇవి సాతాను మోసాలు ప్రియులారా, జాగ్రత్త పడదాం. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ప్రియులారా, గొర్రెకు పందికి ఒక తేడా అయిందంటే, గొర్రె పొరపాటున బురద గుంటలో పడిందనుకోండి, ఏం చేస్తుంది? దిగ్గున లేస్తుంది. పంది అసలు బురద గుంటలు ఎత్తుక్కుంటూ పోతూ ఉంటుంది. దొరికితే ఇంకా దాంట్లో పడి దొర్లాడి పొర్లాడి ఏసీలో ఉన్నట్టు ఉంటుంది దానికి. మనదేం బుద్ధి చెప్పాలి? గొర్రె బుద్ధే లేక పంది బుద్ధి? దేవుని పిల్లలు గొర్రె బుద్ధి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలికను ఉండదు. జాగ్రత్త. కనుక పొరపాటున తప్పు జరిగితే పశ్చాత్తాపం పుడుతుంది. ప్రభువా నన్ను క్షమించు, ప్రభు కనికరిస్తాడు. కానీ పాపమును అలవాటుగా మార్చుకుంటే, పాపము అలవాటుగా కాదు, పొరపాటున జరిగితే పశ్చాత్తాపం పుడుతుంది, క్షమించమని అడుగుతావు. అలవాటుగా మారితే ఇక నీలో పశ్చాత్తాపము కలగదు. మరేం జరుగుతుంది? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. జాగ్రత్త. కనుక అమ్మలారా, ప్రియులారా, 7వ పాఠం. ఈ అంత్య దినాల్లో అనేకులు పడిపోతున్నారు, చెడిపోతున్నారు, జారిపోతున్నారు. నువ్వు నేనేం గొప్ప కాదు, భయపడదాం. అందుకనే ప్రేమతో దేవుడు సెలవిస్తున్నాడు, అనుభవ జ్ఞానం పొందాలి. రెండోది ఏంటి? అనుభవ జ్ఞానములో ఎదుగుచూ ఉండాలి. మూడోది, అనుభవ జ్ఞానములో నిలిచి ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలును
నిలిచి ఉండాలి. కనుక మనము దేవుని వాక్యముతో హృదయాన్ని నింపుకుంటే అనుభవ జ్ఞానములో నిలిచి ఉంటాం. ఒక్క మాట చదువుకొని ఈ ధ్యానం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోని పేతురు 19 నుండి చదువుతారా? 19 నుండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. చాలు. చూసారా? తెల్లవారి చూడండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటే ఈ వాక్యం మనలో ఉంటే మనం కూడా స్థిరంగా నిలబడి ఉంటాం. ఈ వాక్యం మనలో లేకపోతే ఎప్పుడు కూలిపోతామో తెలియదు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు అనే మాట. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటే. జాగ్రత్త. కనుకనే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. దాన్ని నింపుకుందాం. ఆ వాక్యము దీపములాగా పరిశోధిస్తుంటుంది. దాని మీద లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. కనుక అమ్మలారా, ఇవి అంత్య దినములు. జాగ్రత్త. అనేకులు అభ్యంతరపడి కూలిపోతున్నారు, జారిపోతున్నారు, చెడిపోతున్నారు, పడిపోతున్నారు, వెనక్కు మళ్ళీపోతున్నారు, విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నీవు నేను ప్రమాదములో ఉన్నాం. జాగ్రత్త. అందుకనే ప్రభు తన వాక్యపు వెలుగు మనకిస్తున్నాడు. 7వ పాఠం అనుభవ జ్ఞానం. 3 విషయాలు నేర్చుకున్నాం. చెప్తారా? 1 పొందాలి, 2వది అనుభవ జ్ఞానములో ఎదుగుచూ ఉండాలి, 3వది అనుభవ జ్ఞానములో నిలిచి ఉండాలి. దేవుడట్టి అనుభవంలో మనల్ని నిలబెట్టునుగాక.